వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు అండి చాలామంది నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారు కదా. అంటే వాళ్ళందరికీ ఒక మంచి రెమెడీతో పాటు మంచి హోమియోపతి మెడిసిన్ గురించి కూడా చెప్తా అంటున్నారు హోమియోపేషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో సార్ ద్వారా విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నిద్రలేని సమస్య సార్, ఈ సమస్య వచ్చిందంటే కానీ రాత్రి పగలు మనకు తేడా ఉండదు. ఎప్పుడు మన కళ్ళ తెరుచుకుని ఏదో ఫోను ఏదో ఒకటి చూసుకుంటే అట్లాగే ఉండిపోతాం కానీ నిద్రపో. సో ఈ నిద్రపోకపోతే చాలా వరకు హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో ఒక మంచి రెమెడీ ఉంది. ఈ రెమెడీ నేను చెప్పినట్టు చేస్తే కదా షూర్గా నిద్ర వస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా. ఏంటి సార్ ఆ రెమెడీ? మనందరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది. ఈ తులసి చెట్టులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ వేరే ఎన్నో ప్లాంట్స్లో ఉండదు. ఓకే సార్. అయితే ఇది మనం వాడుకుంటాం దేనికోసం? నిద్రలేని సమస్య కోసం. ఒక 5-6 తులసి ఆకులు తీసుకోవాలి. ఓకే. ఒక దంచేది ఉంటుంది కదా, దాంట్లో వేసుకోవాలి. కల్వం లాగా ఓకే. దాంట్లో వేసుకోవాలి. మళ్ళా దాని తర్వాత దీంట్లో మీరు ఒక 2-3 లవంగాలు వేసుకోండి. ఓకే. ఇంత పసుపు కొమ్మ ఉంటుంది కదా, ఫ్రెష్, అది కొద్దిగా వేసుకోండి. ఓకే. ఈ 3 దంచుకోండి. ఈ 3 దంచుకొని మీరు ఏం చేయండి అంటే A2 కౌ మిల్క్ ఉంటుంది కదా, A2 కౌ మిల్క్ బాయిల్ దాంట్లో సిమ్లో పెట్టండి. ఓకే. దాంట్లో ఇది దంచింది వేయండి. ఓకే. అది కొద్దిగా బాయిల్ అవుతాయి. దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ దాంట్లో వస్తాయి. దాని తర్వాత అది చానాయించుకోండి. ఓకే. ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకొని 1 అవర్ బిఫోర్ స్లీప్ 1 కప్ డైలీ తీసుకోండి. ఓకే. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనం ఏమేమి యాడ్ చేసినాం దీంట్లో? లవంగాలు, తులసి, మళ్ళీ దాని తర్వాత మన పసుపు కొమ్మ. ఈ 3 గట్ హెల్త్ సరిగా చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. ఎన్నోసార్లు ఏమవుతుందంటే గట్ హెల్త్ సరిగా లేక మన నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఓకే. అందుకే అది సెట్ చేసుకోవడానికి దీంట్లో ప్రాపర్టీస్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్లో ఒక న్యూరో ట్రాన్స్మిటర్ మనకు నిద్ర రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ పేరు ఏముందంటే మెలటోనిన్. ఓకే. అయితే మెలటోనిన్ బై ఛాన్స్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, ఇది కొద్దిగా హెల్ప్ చేస్తుంది సెట్ చేయడానికి. ఓకే. మళ్ళీ దాంతోపాటు మనము ఇంకోటి ఏం యాడ్ చేసినాం? లవంగాలు. ఇవి మనకు జర రిఫ్రెష్ చేస్తుంది, జర కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ తులసి ఆకులో ఇంకో బెనిఫిట్ ఏముంటుందంటే ఇది మనకు అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు అడాప్టోజెనిక్ అంటే ఏంది? ఇప్పుడు కొందరికి ఎట్లుంటుంది, అరే నేను ఫోన్ చూసుకుంటే నాకు చూడకుండా నాకు నడవదు. అయితే ఫోన్ చూడకుండా కూడా మనకు నిద్ర వచ్చేలాగా చేస్తుంది. ఓకే. ఏమైనా మైండ్లో నడుస్తుంది అనుకోండి, ఒక రిలాక్స్ ఫీలింగ్ ఇస్తుంది. దాంతో కూడా మనకు నిద్రలో బెనిఫిట్ అనిపిస్తుంది. సో ఇట్లా అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎన్వైర్న్మెంట్కి అడాప్ట్ చేసుకునేలాగా చేస్తుంది. సో ఆ బెనిఫిట్ ఉంటుంది దీంట్లో. సార్ పూర్తిగా అసలు ఎందుకు ఈ మధ్య కాలంలోనే మనకు నిద్రలేని సమస్య ఎక్కువగా పెరుగుతుంది అంటారు? అందరి చేతిలో ఫోన్ ఉంది కదా. అందరి దగ్గర ఫోన్ ఉన్నప్పుడు ఇది ఒక పార్ట్ ఆఫ్ బాడీ అయిపోయింది. బ్యాంకింగ్ కోసం ఫోన్ చేసుకోవాలి, మళ్ళీ న్యూస్ కోసం ఫోన్ చూసుకోవడం, గేములు ఆడుకోవడం, షార్ట్లు, రీలు, పెద్ద వీడియోలు అన్నీ ఫోన్లోనే అవుతున్నాయి పని. ఓకే. ఏమైనా సౌదా అయిపోయింది ఇంటికాడ, ఓపెన్ చేయాలి, ఆర్డర్ చేయాలి, 10 నిమిషాల్లో టక్కనే వస్తుంది. ఏమైనా షాపింగ్ చేసుకోవాలి, పోయే అవసరం ఉండదు, దీంట్లోనే అయిపోతుంది పని. అయితే ఏమైందంటే జనాలు దీనికి బాగా అడిక్ట్ అయిపోయారు. ఓకే. ఇప్పుడు మందు అలవాటు ఎట్లుంటుంది, స్మోకింగ్ అలవాటు ఎట్లుంటుంది, అట్లనే ఫోన్ అలవాటు. ఓకే. అండ్ పిల్లల్లో కూడా ఇది చాలా అవుతుంది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు మనకి ఏం పని ఉన్నా ఫోన్లో చేస్తాం కదా. ఇప్పుడు పడుకునేటప్పుడు కూడా ఫోన్ చూస్తామా లేదా? అయితే మనం ఏం చేస్తున్నాం, పడుకోవడానికి ట్రై చేస్తున్నాం కానీ పని చేస్తే నిద్ర వస్తుందా? రాదు. అందుకే మీరు పనులన్నీ ఆపేసి నిద్ర కోసం ట్రై చేయండి, అప్పుడు మీకు ఈజీగా నిద్ర వస్తుంది. ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య ఏంటంటే మన దగ్గర నిద్రలేని సమస్యకి చాలామంది వస్తారు. కొందరు తెలిసి వస్తారు, కొందరు తెలియకుండా వస్తారు. ఇప్పుడు తెలిసి ఎట్లా వస్తారు, నాకు నిద్ర వస్తలేదు, నేను దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఫలానా డాక్టర్ దగ్గర పోదాం. కొందరు ఎట్లా వస్తారు, సార్ నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, నాకు షుగర్ వ్యాధి ఉంది, మళ్ళీ నాకు నిద్ర కూడా వస్తలేదు అంటారు. ఓకే. అది ఎప్పుడు అంటారు, మనం అడగాలి వాళ్ళకు. ఓకే. ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెడ నొప్పి ఉందా, భుజాల నొప్పులు ఉందా, మోకాలు నొప్పులు ఉన్నాయా, నిద్ర వస్తుందా? నిద్ర వస్తలేదు సార్, మీరు కరెక్ట్ అన్నారు అంటారు. అంటే చాలామందికి తెలియదు వాళ్ళకి నిద్ర వస్తలేదు అనేసి. ఓకే. అట్లా కూడా ఉంటుంది. కానీ ఇది ఎందుకు వస్తలేదు? ఇప్పుడు మనం షుగర్కి మందులు వాడతాం, బీపీకి మందులు వాడతాం. ఆ మందులకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కదా.
దాంట్లో ఒక సైడ్ ఎఫెక్ట్ నిద్ర సమస్య ఉంటుంది. సో అందుకే వాళ్ళకు కూడా అట్లా పరేషాని అవుతుంది. ఓకే. సో ఇవి కారణాలు అనమాట. ఓకే. ఈ ఫోన్ వాడడం, వేరే ఏదైనా మందులు వాడుతున్నారు దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉండడం, మళ్ళీ కొందరికి మీరు చూడండి ఎట్లయితుందంటే ఆందోళన ఉంటుంది వాళ్ళకి బాగా. కొంతమంది డిప్రెషన్లో కూడా అంటే డిప్రెషన్లోకి వెళ్తారంటారు కదా సార్. డిప్రెషన్లో వెళ్తారు, యాంగ్జైటీలో వెళ్తారు, మళ్ళీ దాని తర్వాత బైపోలార్ ప్రాబ్లమ్స్, స్కిజోఫ్రెనియా ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిట్లో కూడా ఏమవుతుంది, మైండ్లో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. అప్పుడు కూడా ఈ నిద్రలేని సమస్య వస్తుంది అన్నమాట. సార్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ నిద్రలేని సమస్య? చాలామంది ఏం చేస్తారు, నాకు నిద్ర వస్తలేదు కదా, గూగుల్ ఓపెన్ చేస్తారు, నాకు నిద్ర ఎందుకు వస్తలేదు ఓకే అని రాస్తారు దాంట్లో. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు చేసే పని కరెక్ట్గా చెప్పారు సార్ మీరు. గూగుల్ ఏమంటుంది, అరే నీకు ఈ రోగం ఉండొచ్చు, ఆ రోగం ఉండొచ్చు, కానీ ఒక సింపుల్ సొల్యూషన్ చెప్పు అనేసి అడుగుతారు. ఒక పని చేయి, మెలటోనిన్ గమీలు వస్తాయి, అవి వేసుకో, అవి వేసుకుంటే నీకు నిద్ర వస్తుంది అనేసి గూగుల్ సమాధానం చెప్తాడు. ఓకే. అయితే ఈయన ఏం చేస్తాడు, అమెజాన్ ఓపెన్ చేసి మెలటోనిన్ గమ్మీసో మెలటోనిన్ ట్యాబ్లెట్స్, ఓకే, దీనికి సైడ్ ఎఫెక్ట్లు లేవు అనేసి అనుకొని మనం తెప్పిస్తాం. తెప్పించేసి ఏం చేస్తాం, డైలీ వాడుడు, తినడం, పడుకునే ముందు గంట సేపు ముందు మెలటోనిన్ తినడం. ఇప్పుడు మెలటోనిన్ తినడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఒక హోమియోస్టాసిస్లో పనిచేస్తుంది. ఓకే. అంటే ఏంది, ఇప్పుడు కిడ్నీ ఫిల్టరేషన్ కరెక్ట్గా చేయాలి, హార్ట్ ఏమో కరెక్ట్గా కొట్టుకోవాలి, మనకు ఆకలి కరెక్ట్ టైంకి అవ్వాలి, దీన్ని సర్కాడియం రిథమ్ అంటారు. ఓకే. బయాలజికల్ క్లాక్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మెలటోనిన్ బయటికి వెళ్ళిపోతుంది కదా బాడీలో, బాడీ ఏమనుకుంటుంది, అరే నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా ఇది మెలటోనిన్, కానీ ఆల్రెడీ ఉంది కదా, నేను ఇంకా ప్రొడ్యూస్ చేసేడు ఎందుకు అని అనుకుంటారు. ఇంకా తగ్గిపోతుంది మెలటోనిన్ ప్రొడక్షన్. ఓకే. ఇంకా లైఫ్ టైం దానికి ఎడిక్షన్ లాగా అయిపోతుంది. ఓకే. అందుకే అవి వాడకండి, మీ ఫిజిషియన్ చెప్తేనే వాడండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హోమియోపతిలో చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉంటాయి. పాసిఫ్లోరా లాంటి రెమెడీ ఉంటుంది, ఆర్జెంటమ్ నైట్రికమ్ ఉంటుంది, మనకు ఆరం మెటాలికమ్ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత మన లైకోపోడియం అనేసి మెడిసిన్, ఇట్లా మల్టిపుల్ మెడిసిన్స్ ఉంటాయి. కానీ ఏంటంటే పేషెంట్ ప్రకృతిని బట్టి మనం మందులు ఇవ్వాలి. ఓకే. అందుకే మనకు పేషెంట్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిద్ర సమస్యతోటి ఏమైనా వేరే సమస్య ఉందా, ఆందోళన ఉందా, మోకాలు నొప్పులు ఉన్నాయా, షుగర్ వ్యాధి ఉందా, కిడ్నీకి సంబంధించిన ఏమైనా రోగం ఉందా, పిల్లలు పుట్టడంలో ఏమైనా సమస్య ఉందా, అట్లా అన్నీ మనం మాట్లాడి దాని తర్వాత గట్ హెల్త్ సెట్ ఉందా లేదా, పేషెంట్ కాన్స్టిట్యూషన్ ఎట్లుంది, పేషెంట్ టెంపరమెంట్ ఎట్లుంది, చలికాలం ఇష్టపడతాడా, వేడికాలం ఇష్టపడతాడా, అవన్నీ ఆలోచించి మనం రెమెడీస్ తయారు చేసి ఇస్తాం పేషెంట్. నిజంగా సార్, ఈరోజు అయితే మన పేషెంట్లకి అసలు నిద్ర సమస్యకి చాలా చక్కటి సొల్యూషన్ మన ఇంట్లోనే ఉంది. సో అది ఒక రెమెడీలాగా యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ కంపల్సరీ హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే షూర్గా ఈ ప్రాబ్లమ్స్ బయటపడతారని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ.